సన్నుతి గీతాలు విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చింతన కార్యక్రమంలో బైబిల్ సూక్తులు వింటారు. వ్యాఖ్యాత రెవరెండ్ డాక్టర్ జాన్ అగస్టీన్ షారోన్ కుమార్ గోవాడా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఆకాశవాణి శ్రోతలందరికీ శుభములు. ఈ దినము బైబిల్ సూక్తులు అనేటువంటి కార్యక్రమంలో మన ధ్యాన అంశము ప్రేమ. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథమునందు ప్రధాన అంశము ప్రేమ. మానవులకు దేవుడు అనుగ్రహించిన శ్రేష్టమైన గుణము ప్రేమ. ఈ ప్రేమ అను గుణమును గూర్చి బైబిల్ గ్రంథమందు చక్కగా వివరించబడి ఉన్నది. అదేమనగా, ప్రేమ దీర్ఘకాలము సహించును, దాయి చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డమ్మముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చుకొనును. అయితే ఇటు శ్రేష్టమైనటువంటి గుణములను మానవులుగా మనము కలిగి ఉండుట అసాధ్యమే గాని దానిని సాధ్యపరచుటకు ఈ లోకములోనికి శరీరధారిగా వచ్చి ఈ ప్రేమలోని శ్రేష్టమైన గుణములన్నిటినీ కూడా తనలో కలిగి ఉండి ఈ లోకములో జీవించిన వాడైన యేసు క్రీస్తులో మనము చూడగలము. కలువరి శిలువలో ఆ ప్రేమను సంపూర్ణమైన రీతిలో రక్షణార్థమై ఆయన కనపరచి తన ప్రాణమును ఆ శిలువ పైన అర్పించి తన పరిశుద్ధమైనటువంటి రక్తమును చిందించిన వాడై ఆ ప్రేమతో తనందు విశ్వాసముంచు వారిని నింపుటకై మూడవ దినమున పునరుద్ధానుడై మరణమును గెలిచి శాశ్వతమైన దేవుని ప్రేమను పంచుటకు సజీవుడుగా ఆయన ఉన్నాడు. బైబిల్ గ్రంథం చెప్పినదేమనగా, దేవుడు ఈ లోకమును మనలందరినీ కూడా ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాడైన యేసు క్రీస్తునందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక అనగా నరకమునకు పోక నిత్య జీవితము అనగా పరలోకమును పొందుకొనును అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మానవులుగా ఉన్న మనము మన కర్తవ్యము ఏమిటనగా, దేవుడు తన ఏకైక కుమారుడైన యేసు క్రీస్తు వారి ద్వారా కనపరిచిన ఆ పవిత్రమైన ప్రేమకు స్పందించి ఆ ప్రేమమూర్తి అయిన యేసు క్రీస్తుని విశ్వాసముతో అంగీకరించి ఆయన అనుగ్రహించు పాపక్షమాపణ పొంది నిత్య జీవితమును అనగా మోక్షమును పొందుకొనుటకు మనలను మనము సిద్ధపరచుకునవలెను. ఆయన అనుగ్రహించేటువంటి ఆ శాశ్వతమైన ప్రేమ అది ఈ లోకములో మనకు ఉచితముగా దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తు వారి ద్వారా దానిని మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి అట్టి ప్రేమను మనం త్రోసిపుచ్చక ఈ లోకము చూపించేటువంటి తాత్కాలికమైనటువంటి అబద్ధపు మోసకరమైన ప్రేమ నుంచి విడుదల పొందిన వారమై నిజమైనటువంటి ప్రాణము పెట్టినటువంటి శాశ్వతమైనటువంటి యేసు క్రీస్తు వారి ప్రేమకు స్పందించి ఆ ప్రేమను మనం అంగీకరించిన వారమై ఆయనను అంగీకరించిన వారమై ఆయన ఇచ్చేటువంటి ప్రేమతోనూ ఆయన ఇచ్చేటువంటి పాపక్షమాపణతోనూ మన జీవితాలు నింపుకున్న వారమై ఈ లోకములో ఆయన కొరకు జీవించుతూ ఆయన మనకు అనుగ్రహించిన ఈ ప్రేమను ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనము మన ద్వారా ఆ ప్రేమను చూపిస్తూ ఈ లోకములో ఆ ప్రభు పక్షమున మనము కూడా ఆయన యొక్క పనివారముగాను ఆయనను ప్రేమించి ఆయన మార్గంలో నడుచుకునేటువంటి ఆయన శిష్యులుగాను సాక్షులుగాను ఈ లోకంలో ఉండుటకు దేవుడు మనలను ఆహ్వానిస్తున్నాడు. ఆ ప్రేమ మార్గములో అనగా క్రీస్తు మార్గములో మనమందరం నడుచుకున్న కృపను తండ్రి అయిన దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. ఆమెన్. చింతన కార్యక్రమంలో బైబిల్ సూక్తులు విన్నారు. వ్యాఖ్యాత రెవరెండ్ డాక్టర్ జాన్ అగస్టీన్ షారోన్ కుమార్ గోవాడా. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమం.